గివ్ వన్ హార్మ్ఫుల్ ఎఫెక్ట్ ఆఫ్ పార్టిక్యులేట్స్. సో ఇంతకుముందేమో ఉపయోగమేమో సుందరంగా అవుపించింది. నష్టం ఏమన్నా ఉందా? దే కెన్ మేక్ ఇట్ డిఫికల్ట్ ఫర్ పీపుల్ టు బ్రీత్. ఎవరైతే శ్వాస సంబంధ వ్యాధులతోటి బాధపడుతున్నారో, ఇవి గాలిలో కనుక పార్టిక్యులేట్స్ కనుక ఎక్కువైతే శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. ఏం తీసుకోవడం కష్టమవుతుంది? శ్వాస తీసుకోవడం. శ్వాస తీసుకోవడం అనేది కష్టమవడం జరుగుతుంది. మనకు లంగ్స్ లోపల ఏమవుతాయి? 161. వాట్ ఈజ్ వన్ ఫంక్షన్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ విత్ రెస్పెక్ట్ టు లైఫ్? లైఫ్ పరంగా వాతావరణం చేసే ఒక ముఖ్యమైన ఉపయోగం చెప్పండి. వాట్ ఈజ్ వన్ ఫంక్షన్ అట్మాస్ఫియర్ విత్ రెస్పెక్ట్ టు లైఫ్? మానవుని జీవనానికి ఉపయోగపడేది. ఇట్ ప్రొవైడ్స్ ద ఆక్సిజన్ దట్ మోస్ట్ లివింగ్ బీయింగ్ బ్రీత్స్. సో లివింగ్ బీయింగ్స్ వాతావరణంలో ఏమైతే జీవులు అంటే మన భూమి మీద జీవులు బతకడానికి కావాల్సిన ఆక్సిజన్ మొత్తాన్ని అట్మాస్ఫియరే ఇస్తుంది. అట్మాస్ఫియర్లోనే ఉంటుంది. సో ప్రాణవాయువును అందిస్తుంది. ఇది ముఖ్యమైన ఉపయోగం. 162. నేమ్ వన్ వే ద అట్మాస్ఫియర్ ప్రొటెక్ట్స్ లైఫ్ ఆన్ ఎర్త్. సో ఒక ఉపయోగాన్ని చెప్పమంటున్నాడు. ఇట్ ప్రివెంట్స్ హార్మ్ఫుల్ సోలార్ అల్ట్రావైలెట్ రేస్ ఫ్రమ్ రీచింగ్ అస్. సో అట్మాస్ఫియర్ మనకి ఏం చేస్తుంది? సూర్యుని నుండి వచ్చే హార్మ్ఫుల్ యూవీ రేస్, అల్ట్రావైలెట్ రేస్ని, సూర్యుని నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలను భూమి చేరకుండా కాపాడుతుంది. అట్మాస్ఫియర్ భూమిని చేరకుండా కాపాడడం జరుగుతుంది. అతినీలలోహిత కిరణాల నుంచి భూమిని రక్షించడం అనేది అట్మాస్ఫియర్ యొక్క మేజర్ రోల్. అతి ముఖ్యమైన పనిగా మనము భావించాలి. నెక్స్ట్ క్వశ్చన్.